మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సభ ఎలా జరుగుతుందనేది చూస్తూ ఉన్నాం. ఎంతో చక్కగా సఖ్యతతోటి ప్రతి ప్రశ్నకి దీర్ఘంగా స్పష్టంగా ఈ చర్చలు అయితే కనుక పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే నేను ఇప్పుడు ప్రధానంగా వచ్చిన విషయం ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనటానికి అతి పెద్ద నిదర్శనం మా గుడివాడ నియోజకవర్గం కింద ఉంది. గత 20 ఏళ్ళుగా నరకం చూసాం. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏంటి, ఈ ప్రజా సమస్యల మీద అస్సలు కొంచెం కూడా దృష్టి పెట్టకుండా గత తాజా మాజీ పేరు చెప్తే ఒక్క గుడివాడే కాదు, రాష్ట్రం మొత్తం గుండెలు మండుతాయి. సో పేరు మాత్రం వాడకుండా చూస్తూ ఉన్నాం. సో అలాంటి వ్యక్తి పరిపాలించి ఎంత నాశనం చేశాడో గుడివాడిని అనేది తెలుస్తూ ఉంది. ఎన్నో స్కామ్లు బయటకు వస్తూ ఉన్నాయి. రకరకాల స్కామ్లే కాకుండా అసలు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పుకున్నాను. నేను ఎలక్షన్ టైంలో తిరిగిన ప్రతిసారి నేను వీడియోస్ చేసుకుంటూ అందరికీ చూపిస్తూ ఉన్నా. మంచినీళ్ళు గుడివాడ నియోజకవర్గంలో తాగునీరు పరిస్థితి ఎలా ఉంది అంటే దుర్మార్గంగా ఉంది. ఎందుకంటే ఫిల్టర్లన్నీ పాడైపోయి చాలా సంవత్సరాలుగా ఫిల్టర్ బెడ్లని మార్చకుండా గ్రామాల్లో మొత్తం డైరెక్ట్గా చెరువులోంచి నీళ్లు పైకెక్కిచ్చేసి అందరికీ పంపించేస్తున్న పరిస్థితి. ఇప్పుడు చూసారో మీరు, ఇంతకుముందు కూడా చూసే ఉంటారు. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత దారుణంగా ఉంటాయో వాటర్. ఈ వాటరు అంటే మరి అక్కడి నుంచి చూస్తే తెల్ల కనపడుతున్నట్టు ఉన్నాయి, కానీ గ్రీన్గా ఉంటాయి. గుడివాడలో నేను అప్పుడు ఎలక్షన్ మొత్తం చెప్పా, గుడివాడలో ఏ ఊరు వెళ్ళినా కానీ కన్సిస్టెంట్గా ఉండేది ఒకటే, తాగునీరు గ్రీన్గా వస్తాయి. ఎందుకు అంటే చెరువు నుంచి డైరెక్ట్గా ఫిల్టర్ బెడ్లు వాడకుండా పంపించేసే పరిస్థితి ఉండదు. సో ఇదే పరిస్థితిని మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పల్లె పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళాను. అక్కడ స్టేజ్ మీదే ఈ వాటర్ బాటిలే చూపించా. సార్, ఇది మా పరిస్థితి. ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది సార్. మీరు ఒక్కసారి చూడాలంటే ఆయన వెంటనే స్పందించారు. అక్కడికక్కడే అదే స్పాట్లో స్పందించి, నేను గుడివాడ వెళ్ళేలోపు ఆదేశాలు వచ్చేసినాయి, వాటర్ టెస్టింగ్ చేయించమని. అన్ని చోట్ల అన్ని గ్రామాల్లోనూ వాటర్ టెస్టింగ్ చేయించమని. వెంటనే దీనికి తగిన చర్యలు వెంటనే తీసుకోమని చెప్పేసి ఆ టెస్ట్ రిజల్ట్స్ రావటం జరిగింది. టెస్ట్ రిజల్ట్స్ చూసి జనాలు అవాక్కయ్యారు. ఆయన ఇంకా తీవ్రంగా అప్సెట్ అయ్యారు. వెంటనే ఫిల్టర్ బెడ్లన్నీ మార్పించడానికి మాకు 43 గ్రామాల్లో ఒకేసారి ఫిల్టర్ బెడ్లు మార్చేయడానికి ఫండ్ శాంక్షన్ చేశారు. దాని పరిస్థితి చూసుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ వలివర్తిపాడు గ్రామంలో వాటర్ ఇలా ఉండే. ఇప్పుడు వెంటనే చూస్తున్నారు మీరు, ఇది తాగగలిగే పరిస్థితి ఉంది. ఓకే, ఎందుకంటే ఈ వాటర్ డైరెక్ట్గా ఇలాంటి వాటర్ వాడాల్సిన పరిస్థితులు నిజంగా అంటే ప్రజలంతా ఎంత ఇబ్బంది పడ్డారు అంటే, ఈ నీళ్లు కనీసం ఇదే నీళ్లు మంచినీళ్ళు ఎవరు తాగలేరు గ్యారంటీగా 100%. కానీ అట్లీస్ట్ స్నానం చేయడానికి ఏ వాడాలి? ఎందుకంటే మినరల్ వాటర్ తెచ్చుకుని స్నానం చేయలేరు కదా ఎవరైనా కానీ. అలాగే అంట్లు తోముకోవడానికి ఏ వాటర్ వాడాలి? ఇలాంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి గత 20 ఏళ్ళుగా. నిజంగా ప్రభుత్వం మారినందుకు ప్రజలు ఎంత బాధపడి ఎంత ఆనందపడుతున్నారు అనేది ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ సైదేపూడి అనే గ్రామంలో సంబంధించింది. ఈ రెండు చూడండి మీరు, ఏదైనా కానీ సైదేపూడి గ్రామంలో. సో ఇదే కాకుండా ఇది గుంటాకోడూరు. ఈ గ్రామాలన్నీ ఇన్ని సంవత్సరాలుగా ఇలాంటి నీళ్ళే వాడుతున్నాయి అంటే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు అనేది తెలుస్తుంది. ప్రభుత్వం రాగానే ఇది చేసినందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మేమంతా గుడివాడ నియోజకవర్గంలో ప్రజలందరూ చేతులెత్తి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఆయన చూపిన శ్రద్ధకి, ఆయన చూపిన అంటే స్పందించే గుణం ఆయన దగ్గర ఉంటుంది అనేది మనకు అందరికీ తెలిసిందే. అంతటి స్పందన అంటే మామూలుగా
ప్రజలు అంటే బాధపడుతున్నారు. మనం ఇలాంటి బాధ పడనవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆయన వెంటనే తీసుకున్న చర్యలు మాకందరికీ చాలా సంతోషదాయకం. ఆయనకి మరొకసారి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటూ, అలాగే ప్రభుత్వం మన ఈ ప్రభుత్వం మొత్తం ఒకటిగా, కూటమి ప్రభుత్వం ఒకటిగా నడుస్తుంది. ప్రతి ఒక్కరూ ఏమాత్రం పొరపచ్చాలు లేకుండా ఇక్కడిక్కడ కూడా చూస్తున్నాము. మన అసెంబ్లీ లాబీల్లో కానీ అసెంబ్లీలో కానీ అందరం కలిసికట్టుగా ఒకటే అభివృద్ధి కింద ఎలా నడవాలి అని చెప్పేసి మేమంతా కలిసి నడుస్తూ ఉన్నాం. మాకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మొత్తం బీజేపీ వారు కూడా అందరూ కలిపి మమ్మల్ని మొన్నే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా, చంద్రబాబు గారి విజన్ ఇంకా 10 ఏళ్ళు, ఇంకా ఈ సంవత్సరం ఈసారి కాకుండా ఇంకా 10 ఏళ్ళ పాటు ఆయనే సీఎంగా ఉండాలి. మీరు ఏం చేయాలో దానికోసం మేమంతా చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయనకి అందుకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మనం ఇలాగే ప్రగతి బాటలో నడిచి మనం అంతా ముందుకు వెళ్తామని చెప్పేసి మన గుడివాడే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బాగుపడే రోజులు వచ్చినాయి, మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫిల్టర్ బెడ్లు గత 5 ఏళ్ళు అయితే కనుక ఒక్కసారి కూడా మార్చలేదు. ఈ ఫిల్టర్ బెడ్లు ఒక్కసారి కూడా టచ్ చేయాల. అంతకుముందు మన గవర్నమెంట్ ఉండగా 2014 to 19లో ఉండగా ఇతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మామూలుగా యంత్రాంగం చేసుకుంటూ పోతుంది కాబట్టి చాలా చోట్ల బాగాయండి. కొంతవరకు బాగానే ఉండే వాటర్. అది నిజంగా ఇది చూస్తే చాలా దారుణంగా ఉంటుందండి మనకి. అసలు అంటే మనకి ఇలాంటి వాటర్ ఇస్తా మనిషి ఎవరైనా కానీ ఇలాంటి వాటర్ వాడతా, నేను ఎమ్మెల్యేని, నేను అంతటోని నడి చెప్పుకోగలిగాడు అనేది నాకు అసలు ఎప్పుడు అర్థం కాదు. తోడగొడతాం, దమ్ముంటే రండి కథ, ఏదేదో సోదంతా చెప్తాడు. కానీ ఇది చేస్తే కదా మనిషిగా ఎవరికైనా మనిషి కింద వాల్యూ ఉండేది. నీకు పక్కన జనాలందరూ బాధపడుతుంటే నేను అంతటోడిని నా దమ్ముంటే రా, దమ్ము ఎవరికి కావాలి దీంట్లో? ఇది చేయడానికి దమ్మేం అవసరంలా. ఓన్లీ ఒక వాటర్ బాటిల్ సరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి చూపిస్తే వాటర్ బాటిల్, ఖాళీ వాటర్ బాటిల్ చూపిస్తే పని అయిపోయింది. దీనికి దమ్ము ఎందుకండి? సో ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అనే దానికి మాకు పైనుంచి కూడా చక్కగా చూపిస్తున్నారు. మేము దాన్ని ఫాలో అవుతూ మేము కూడా స్పష్టంగా ప్రజల కోసం అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నాం. సమస్య ఎదురుగుండా కనపడుతున్న సమస్య దృష్టికి వెళ్ళకుండా ఎలా ఉంటుందండి? ఎమ్మెల్యే నువ్వేం చేస్తావు? బేసిక్గా ఎవరైనా ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు వెళ్తావు, లేదంటే వెళ్ళినప్పుడు ఎదురుగుండా కనపడుతూనే ఉంటే ఎక్కడ చూసినా కానీ నీళ్ళేం వాడుతున్నారు ఏంటనే తెలుసుకోకపోతే మరి ఇంక సమస్య దృష్టికి వెళ్ళేది ఏంటి? తను ఇంకేం చేసినట్టు? అదే మీకు చెప్తూ ఉన్నాడు కదా నిమిషానికి ఒకసారి ఇంట్లో. అసలు నాకు నియోజకవర్గం మొత్తం తెలుసు. ఏదో కొత్తగా వచ్చినాడు అంటే నేను బండి తాళం ఇచ్చి ఏదైనా ఊరెళ్ళి రమ్మంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకైతే ఊరంతా తెలుసని. ఊరంతా తెలిస్తే లాభమే ఉందండి. 20 ఏళ్ళ తర్వాత దారులు తెలుసుకున్న మహానుభావుడు. ఓకే, 20 ఏళ్ళు పట్టింది ఆయనకి దారులు తెలుసుకుంటాను, ఏ ఊరు ఎక్కడుందో తెలుసుకుంటానికి. అట్లాంటి మనిషి. సో స్పష్టత అనేది అంటే మనకి ప్రజలు ఏం చేస్తుందని ప్రతి వచ్చేవాళ్ళు చెప్పవసరంలా, చెప్పకుండా ఉండలేరు. ఈ నీళ్ళు తాగితే ఎవడన్నా కంప్లైంట్ చేయకుండా ఉంటాడా? చెప్తారు, పట్టించుకోరు అంతే. మనం కాదు కదా తాగేది. గుడివాడ నియోజకవర్గంలో రెడ్ బుక్లు ఈ బుక్లు ఏం లేవండి ప్రస్తుతానికి. మనకు కావాల్సింది ఏదైనా కానీ అయితే గుడివాడలో చాలా అరాచకాలు అయితే జరిగినాయి, అన్నీ బయటకు వస్తున్నాయి, మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే అదే మన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక 7 ఎకరాల భూమిని ఆక్రమణలో ఉన్న భూమిని తొలగించాం. అలాగే ఈవెన్ ఆ కన్వెన్షన్ ఒకటి ఉంది. ఆ కన్వెన్షన్లో కూడా ఇక్కడ గుడివాడలో ప్రత్యేకమైన శ్రద్ధతోటి కొన్ని పనులు చేశారు. ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళు ఒక ప్లాట్లు వేసేస్తారు, అమ్మేసిన తర్వాత ఆ మొత్తం ప్లాట్లన్నీ 22Aలో పెడతారు. ఇలా జరిగినాయి. అలాగే భీమేశ్వర ఆలయం అనే అతి పురాతనమైన ఆలయం ఉంది. ఆ ఆలయంలో అది వేణుగోపాల స్వామిని రెండింటి కలిపి దేవదాసి ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ కూడా కబ్జా జరిగిన పరిస్థితి. అవన్నీ కూడా బయటకు తీస్తాం ప్రతి ఒక్కటి.
మనం రియల్గా అన్నీ ఏదైనా కానీ బాబు గారు ఒకటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే పనే లేదనేది ఆయన ఉద్దేశం. ఆ ప్రకారం వెళ్తాం. థ్యాంక్ యూ.